ఏంటన్నయ్య మాట్లాడాలన్నారు? ఇన్నాళ్ళు మాకు కళ్ళు కనిపించకపోయినా ఈ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో మా కాళ్ళకి చేతులకి బాగా తెలుసు. కానీ మీరు వచ్చిన తర్వాత అంతా తారుమారై మాకు మనశ్శాంతి లేకుండా చేశారు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. విన్నావటే? నాయబ్బో అని ఢిల్లీ నుంచి ఇక్కడ ఇంచుకొచ్చావు. ఈ ఇంట్లో అల్లుడు సన్మానం చూసావా? ఇన్ని మాటలు పడ్డాక ఇంకా ఇక్కడ ఎందుకుంటాం? పదండి పోదాం. అదా ఎక్కడికి వెళ్ళేది? ఆస్తులన్నీ పంచినా ఇంకో పెట్ట మిగిలిపోయింది. ముందు దాని సంగతి తేల్చమనండి. అంటే ఇన్నాళ్ళ తర్వాత మీరు ఇక్కడికి వచ్చింది ఆ పెట్టు కోసం అన్నమాట. ఇంకా ఈ కట్టె కోసమేమో అనుకున్నాను. నీకట్టే మాకెందుకు? ఆ పెట్టులో ఏముందో చెప్పి భాగాలు పంచు. ఆ పెట్టె అందరికీ పంచేది కాదు. దాని మీద ఒక్క బుజ్జికే హక్కు ఉంది. ఎందుకుంటుంది? అప్పుడు వాటాలు పంచేటప్పుడు బుజ్జి వాటా బుజ్జికి ఇచ్చేసాం కదా. అప్పుడు లేని పెట్టే ఇప్పుడు ఎలా వచ్చింది? మా వాటా మాకు ఇవ్వకపోతే చట్టపరంగా కోర్టుకెళ్లే హక్కు కూడా మాకుంది. మీకంత శ్రమ లేండి. చూడండి, ఇవిగో చూడండి. 8 ఏళ్ల వయసులో మా బుజ్జి ఆ రామచంద్రరావు చేయబట్టుకుని ఈ ఇంటి గడప దాటి వెళుతూ, నానమ్మా నేను తిరిగి వచ్చే వరకు పెట్టి జాగ్రత్తగా దాయండి చెప్పి వెళ్ళాడు. ఆ రోజు నుంచి ఈ పెట్టె ముట్టుకున్నప్పుడల్లా మా బుజ్జిని మేము ఎత్తుకున్నంత తృప్తిని ఆనందాన్ని పొందుతూ వచ్చాం. ఇప్పుడు మీరొచ్చి దీనిలో కూడా వాటా కావాలంటున్నారు. తీసుకెళ్ళండి, మీకేం కావాలో తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి, తీసుకోండి. ఇది ఒట్టి గుడ్డోడు అనుకున్నాను. పిచ్చోడు కూడా. బొమ్మలు దాయటం ఏంటి? నాకెక్కడో తడతానే ఉందే. నీ తట్టుడు తగలయ్యా. ముసలోడు బాగా తట్టాడు. అదండి రండి పోదాం. తాతయ్య, బుజ్జి ఇవిగోనయ్యా, నువ్వు ఇచ్చిన బొమ్మలన్నీ అలానే ఉంచాను. ఈ ఫోటోకి ఏం కాలేదు కదా? ఫోటోకి ఏం కాలేదు తాతయ్య. ఫోటో క్షేమంగానే ఉంది. వాళ్ళన్నట్టు నేను నిజంగానే పిచ్చివాడి బాబు. లేకపోతే ఎంత కోపం వస్తే మాత్రం నీ ఫోటోను పారేసుకోవటం ఏంటి? నువ్వేమనుకోకు బాబు, బాధపడు. రమేష్, 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 రే రమేష్, ఇంకా నీకు బుద్ధి రాలేదా? ఈ భగవంతుడు ముగ్గురు బాగుపడదాం అనుకుంటున్నావా? నాకు సెంటిమెంట్స్ లేవు, నాకు డబ్బే ముఖ్యం. రే రమేష్, వాళ్ళు మనకు రక్తం పచ్చకపోయినా ఆకలితో ఉన్న మనకి అన్నం పెట్టారా? దిక్కులేని మనం వాళ్ళ నీడలో తలదాచుకున్నావురా. ఆ విశ్వాసంతో వాళ్ళకు మెలు చేయకపోయినా పర్వాలేదు, ద్రోహం మాత్రం చేయకూడదు. అదరా. నేను రాను. జీవం లేని ఈ బొమ్మను అమ్ముతాను. ఆ డబ్బుతో నేను కన్న కళల ప్రపంచంలో కలర్ఫుల్ గా బతుకుతాను. రోజుకు 4 సార్లు తింటాను. పూటకు 3 డ్రెస్సులు మారుస్తాను. డన్లప్ పరుపుల మీద డబ్బు పరుచుకుని సుఖంగా నిద్రపోతాను. ఎక్కడ? రైల్వే ప్లాట్ఫామ్ మీదనా, ఫుట్పాత్ మీదనా? నీకెక్కడా సుఖంగా నిద్ర పట్టదురా. ఆ డబ్బుతో ఆకలేసిన అన్నం తినలేవు, దాహం వేసిన నీళ్లు తాగలేవు. చివరికి ఆ డబ్బు నీకు ఉపయోగపడేది ఒక్క విషయం కొనుక్కుని చవడానికి రా. నీ తత్వాలు వింటూ కూర్చోడానికి సంచి తగిలించుకుని స్కూల్కి వెళ్లే కుర్రాన్ని కాదు. ఈ రోజుతో నీకు నాకు గుడ్ బై. వెళ్ళరా. వెళ్ళి ఏం సాధిస్తావో నేను చూస్తాను. పాపం చేసిన వాళ్ళు ఎక్కడో ఉన్న నరకానికి వెళ్ళి శిక్ష అనుభవిస్తారు అంటారు. అది తప్పు. చచ్చేలోపే క్షణం క్షణం ఇక్కడే ఈ భూమి మీదే కుళ్ళి కుళ్ళి నరకం అనుభవించొస్తాను. ఆగతే నీకు పడుతుంది. నువ్వు కుక్క చావు చస్తావు. ఒరే రమేష్, నువ్వు చచ్చిన రోజు నీ శవాన్ని మోయడానికి తగలెట్టడానికి మనుషులు కూడా దొరకరురా. ఏయ్ ఏయ్, ఇది నా శాపంరా, ఇది నా శాపంరా. ఏంటి నువ్వు చెప్పించేది? నాకు జరిగేది చూస్తాను, అది చూస్తాను. ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంత కాదు. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతిపెద్ద రాజ్యాంగం. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది. రెండవది, ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే. మూడవది, ప్రపంచంలో అత్యధిక శాకాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40% భారతీయులు మాంసాహారం తినరు. నాలుగవది, ప్రపంచంలో ఇంగ్లీష్ భాషను అత్యధికంగా మాట్లాడే రెండవ దేశం భారత్.